హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మంతన్ టీవీ. ఈ రోజు మనం భాగ్యలక్ష్మి గారితో ఉన్నాము. ఈ రోజు మన కోసం శివరాత్రి స్పెషల్ రెసిపీస్ చేస్తా అని చెప్పారు. హలో మేడం, ఎలా ఉన్నారు? ఈ రోజు మాకేంటి స్పెషల్? కందగడ్డ అంటారు, రత్నపురి గడ్డ అంటారు, రెండు రకాలు అంటారు. కందగడ్డ అని రత్నపురి గడ్డ అంటారు. శివరాత్రికి స్పెషల్ గడ్డ అది. శివరాత్రి స్పెషల్. శివరాత్రి అంటేనే ప్రదోషకాల పూజలు, ప్రదోషకాల టిఫిన్లు, పలహారాలు. అట్లా కందగడ్డ ఫేమస్ ఫర్ శివరాత్రి. ఈ రోజు రెసిపీ చెప్తున్నారా మాకు? కందగడ్డ స్పెషల్ గా చేసుకుందామని. ఊరికే ఉడకబెట్టింది తినబుద్ధి కాదు, నీళ్ళతో మనం కుక్కర్లు పెట్టి తింటారు కదా, అలా తినబుద్ధి కాకుండా ఇలా డిఫరెంట్ గా చేద్దామని. ఓకే, అయితే రెగ్యులర్ కాకుండా ఈసారి డిఫరెంట్ గా చేస్తున్నారు. ఓకే, చూపించండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఇలా కందగడ్డలు ఉంటాయి కదా మనకు, ఈ కందగడ్డల్ని మనము పొట్టు తీయాలి. ఓకే, పొట్టు తీసి దీనికి బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. బాయిల్ చేసి డైరెక్ట్ కడిగేసుకొని పొట్టు తీయాల. ఇలా పొట్టు తీసేసి ఇగో కట్ చేసి పెట్టాను. ఇలా ముక్కలు రౌండ్ రౌండ్ గా. మనం కందగడ్డ పొడుగు ఉంటుంది, రౌండ్ ఉంటాయి కదా, పొడుగు ఉంటుంది, రౌండ్ గా మనం కట్ చేసుకోవాలా. పొట్టు కరెక్ట్ షేప్ లో వస్తాయి. ఇవి చూడడానికి బాగుంటది, ఎవరికైనా పెట్టినా బాగుంటది. పిల్లలు కూడా చిన్న చిన్న పీసెస్ డైరెక్ట్ తినగలుగుతారు. ఇట్లా చేసుకుందాం, చూద్దాం. ఇప్పుడు చేయాల్సిన పద్ధతి చూసేసుకుందాం. పొయ్యి దగ్గర కావాల్సిన పదార్థాలు కందగడ్డ అంతేనా? కందగడ్డ, నెయ్యి. ఓకే, నెయ్యి. ఇది మంచి ఆవు నెయ్యి అన్నట్టు. మన శివరాత్రి కదా మనం ఒక్క పొద్దులు ఉంటాం, మనం బర్రె తినకుండా ఆవు నెయ్యి తెప్పించాను. పొయ్యి వెలిగించుకొని శివరాత్రి నిలారం ఉన్నా ఏం తినకుండా ఉండాలని తింటే ఏం కాదన్నట్టు. తప్పులేదు. ఇట్లా కొంచెం నెయ్యి వేసుకొని, కొంచెం నెయ్యి వేడెక్కేదాకా మనం వెయిట్ చేద్దాం. ఓకే, దీంట్లో ఉప్పులు కారాలు తినొచ్చు, తప్పులేదు. కొందరంటే ఇంకా పొద్దుంతా ఉండి రాత్రికి ఏదో టిఫిన్ తింటారు, కానీ ఇప్పుడు అలా లేరు కదండి. బీపీలు, షుగర్ అండ్ టాబ్లెట్స్ అట్లా. ఇక మనకు ఇట్లా ఉంటది, పిల్లలకేమో ఆగరు. అవును, అందుకోసమనే ఇట్లా తింటే బాగుంటది. అటు పొంగ ఇటు పొంగ మొత్తం ఒక్కొక్క కిలో గడ్డలైనా పడతాయి, ఇట్లా తినొచ్చు. ఇది నెయ్యి వేడెక్కింది, మనం వేసేద్దాం. మళ్ళీ కొన్ని డైరెక్ట్ వేసేయడం ఇట్లా. ఓకే, 2 స్పూన్స్ అంత నెయ్యి పట్టింది, అంతే, ఎక్కువ ఏం లేదు. అన్నీ ఒకటేసారి వేయచ్చు, వేసుకోవచ్చు. దీంట్లో ఇంకేం అవసరం లేదు, ఏం లేదు. ఓన్లీ కొంచెం 1 స్పూన్ ఆవు నెయ్యి, కందగడ్డ రౌండ్ కట్ చేసుకొని, అంటే ముక్కల్ని బట్టి నెయ్యి వేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ. మీరైతే ఇక్కడ 2 స్పూన్స్ వేసారా? 2 స్పూన్స్ ఆవు నెయ్యి వేసి ఇది ఫ్రై చేయడం. కలుపుతూ ఉండాలా? ఒకసారి కలిపేసి మూత పెట్టేయాలి సన్న మంట మీద. ఇక దాన్ని కొంచెం మగ్గినాక మనం తీసుకున్నాం. ఓకే, ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. నెయ్యి అన్నిటికి పట్టింది. మనం 1 నిమిషం వెయిట్ చేద్దాము, మూత పెట్టేద్దాం. ఓకే, చెప్పండి మేడం, అది అయ్యే వరకు. శివరాత్రి వస్తుంది, మాకు టిఫిన్స్ చేసి పెడుతున్నారు. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు శివరాత్రిని? ఆ రోజు ఏం ప్లాన్ చేసుకున్నారు మీరు? మేము ప్రొద్దున్నే లేస్తాము, లేచి ఫ్రెష్ గా తయారయ్యి దేవుడి ఇంట్లోకి పోయి అభిషేకం చేస్తామండి. ఓకే, పాలతోని, తేనెతోని, చక్కెరతోని, మళ్ళీ ఇంకా పెరుగుతోని అన్ని రకాలు పోసి అభిషేకం చేస్తాం. పంచామృతం చేస్తాము. మళ్ళీ అదే తాగుతారు పిల్లలు, మేము అందరం. ఇక తీర్థమని అదొకటి తాగినామంటే మళ్ళీ ఏం తీసుకోము సాయంత్రం వరకు. ఓకే, అభిషేకం చేసుకొని స్పెషల్ గా పువ్వులు తెప్పించుకున్నాడు, కొబ్బరికాయ తెప్పించుకున్నాడు, అన్ని ఉంటాయి కదా. ఇక చాలా పనులు ఉంటాయి, ఇల్లు శుభ్రం చేసుకున్నాడు. ఇవన్నీ అయిపోయినాక ఇక సాయంత్రం మధ్యాహ్నం అట్లా కిచిడి కోసం తయారు చేసుకోవాలి. సాబ్దాన కిచిడి బాగుంటది, అది కూడా. ఇక వీలైతే ప్రతి దగ్గర ఉన్న టెంపుల్ కి అన్ని పోయేస్తాం మంచిగా. ఇక పొద్దున్న నుండి ఇంట్లోనే ఉన్నాం కదా, సాయంత్రం దాకా తిరిగేస్తాం. రాత్రి 12 గంటలకు కూడా మేము, మాకు చెప్పారు లింగం తయారు చేసి మట్టితో తయారు చేస్తాం లింగంని. 12 అయిన తర్వాత మేమే చేస్తాం ఇంట్లో చేసి
చేతులింగం ఇది మట్టి తీసుకొచ్చి పెట్టుకుంటాము. 12 తర్వాత మళ్ళీ బట్టలు మార్చుకోవాలి, లేకుంటే స్నానం చేయాలి, ఏదో ఒకటి చేసుకోవాలి. 12 గంటలకు ఏక బిల్వం పెట్టుకోవాలి. మళ్ళీ శివుడిది పువ్వు వస్తుంది కదా, శివరాత్రి పువ్వు, అది పెట్టుకొని రుద్రవతి ముట్టించుకోవడం అన్నట్టు. 12 వత్తులు 360 పువ్వులు కలిపి ఒకటే వత్తి చేస్తాం. ఒక వత్తి చేసి అది ముట్టిస్తాం అన్నట్టు శివుడికి. శివుడు అప్పుడు నిద్రలోకి వెళ్ళి లేస్తాడు అన్నట్టు అని చెప్పారు. మనకు కూడా తెలియదు కదా, అలా చెప్తారు. చెప్పిన నుండి నేను ఒక 10-15 సంవత్సరాల నుండి చేస్తున్నా అలాగే. అంటే 365 అంటే కార్తీక పౌర్ణమికి సంవత్సరం వత్తులు అని చేస్తాం కదా, సేమ్ అట్లాంటిది. రుద్రవతి అంటే అందరూ తెలిసిపోతుంది. నేను కావాలంటే చూపిస్తాను. అయితే అలా ముట్టించుకుంటే మనం 1 year ముట్టించుకున్నట్టు. మనము రోజు పూజలు చేయలేరు కదా, అందరు చేయలేరు, చేసే వాళ్ళు చేస్తారు, చేయని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇది ఒక వత్తి ముట్టించుకున్నామంటే సంవత్సరం అంతా ముట్టించినట్టు, వెలిగినట్టు మనకు ఆ పుణ్యం దక్కుతుంది అన్నట్టు. అట్లా ఈ కందగడ్డ నైవేద్యము, అది డ్రై ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ తెస్తాము, అభిషేకం చేస్తాము, నైవేద్యం పెడతాము. తేనేసి కలిపి ప్రసాదం లాగా అదే తింటాం అన్నట్టు. పొయ్యి మీద తినము, వండింది తినము అన్నట్టు. అట్లా వెయిట్ చేసి వండింది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ డే 5 గంటలకు అట్లా ఇవ్వాలి. అవును, సూర్యోదయం ముందే 5 గంటలకు అట్లా పడుకోరు కదా, కొద్దిసేపు ఇట్లా ఉరగాల. 4:30-5 గంటలకు లేచి స్నానాలు చేసి వంట నైవేద్యం పెడతాం. మహానైవేద్యం పెడతాం అన్నట్టు. స్వీట్ చేస్తాము, గారెలు చేస్తాము. అవన్నీ చేసేసరికల్లా తెల్లారుతుంది. ఇక తెల్లారి బయట ముగ్గు వేసుకొని పూజ చేసుకొని అది మగవాళ్ళకి పెద్దవాళ్ళకి పెట్టినాక మనం తింటే మనకు పుణ్యము. దేవుడికి అయినాక భర్తకు పెట్టినాక మనం తింటే మనకు పుణ్యము. అది శివరాత్రి రోజు చేసుకునేది ఆ పద్ధతి అన్నట్టు. కందగడ్డ అయినట్టుంది. కందగడ్డ అయింది, ఒకసారి చూద్దామా. ఇలా మొత్తం ఈ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. బ్రౌనిష్ అయింది కదా, ఒక్కొక్కటి అయింది, ఇంకొకటి కావాలి. తొందరగా 5 minutes లో మగ్గిపోతుంది. టేస్ట్ మాత్రం బాగుంటది. నెయ్యి వేస్తాం కదా, ఇంకా షుగర్ లేదు, దీనికి ఏం ఉండదు. పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లలకైనా పెట్టచ్చు, ఏ పిల్లలకైనా పెట్టచ్చు, పెద్దవాళ్ళకి కూడా చిప్స్ లాగా తింటాం. ఇంకొక 2 minutes మగ్గిద్దాం. మనం మూత పెట్టకుండా నడుస్తుంది. అయిపోయింది కదా, మూత అవసరం లేదా? అవసరం లేదు. అంటే ఇది ఉడికిందా లేదా అని ఎట్లా తెలుస్తుంది? అంటే ఆయిల్ పోయలేదు కానీ అది ఇది ఇట్లా కనబడుతుంటది కదా, కొంచెం బ్రౌన్ కలర్ లో వస్తుంది కదా. ఇది అయిపోయినట్టు. ఒక్కొక్క పీస్ అయింది, ఇంకొక పీస్ కొన్ని కావాలి. కొన్ని పెట్టుకున్నాం అనుకో, ఇట్లా పెంక చుట్టూరు కూడా పెట్టుకోవచ్చు. ఇవి బాగా ఉంటాయి కదా అని ఇలా చేస్తాం. చూడు, బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. మనం కొన్ని తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకోవడమేనా? స్టవ్ బంద్ చేసి తీసుకుందాం, సరిపోతాయి. అయిపోయింది. ఎలా వచ్చిందో చూడు కొంచెం. చాలా బాగుంది. ఆవు నెయ్యిలో ఉంది కదా, ఆవు నెయ్యి వాసన, మంచి కందగడ్డ ఆ స్మెల్, ఆ స్వీట్నెస్ కూడా తర్వాత ఇంకా షుగర్ అదేం అవసరం ఉండదు. సూపర్ అంటే సూపర్ ఉంది. తప్పకుండా శివరాత్రి రోజు చేసుకొని తినండి. బాయ్ బాయ్. తప్పకుండా ట్రై చేసి కామెంట్స్ లో మాకు చెప్పండి ఎలా ఉందో.